బ్రహ్మస్వరూపులందరికీ బ్రహ్మార్పణం బ్రహ్మత్వం బ్రహ్మావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతోటి బ్రహ్మమే మాట్లాడుతూ బ్రహ్మమే అనుభవించుతూ బ్రహ్మమే బ్రహ్మంగా మిగులుతాం. ఉన్నదంతా ఎవరు? భగవంతుడు. భగవంతుడు లేని చోటు ఎక్కడుంది? పరమాత్మే అంత. పరమాత్మ తప్ప రెండోది ఉందా? ఆలోచించు. ఉన్నదంతా భగవంతుడే. ఉన్నదంతా భగవంతుడు. భగవంతుడు తప్ప రెండోది. మరి దేని యందు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము? పరమాత్మే అంత. పరమాత్మే అంత అన్నప్పుడు మరి పరమాత్మతోటే కదా మమేకం అయి ఉంటున్నాం. పరమాత్మేందే మమేకం అయి ఉంటామా లేదా? ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నామా లేదా? పరమాత్మ స్వరూపంగా మరి ఉండగలుగుతున్నామా లేదా? ఏకాత్మగా పరమాత్మయే నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంచు. అవునా? పరమాత్మే నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలుగుతాం. ఎందువలన? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటి. బ్రహ్మంలోంచే కదా ఈ సృష్టి స్థితి లయాలు. బ్రహ్మ విష్ణుమేశ్వరులు ఆ పోస్టులో ఉండి ఆయా విధులను నిర్వర్తించు చక్కగా మరి ఈ సృష్టి జరపబడదు. బ్రహ్మ చైతన్యం ద్వారానే ఈ సృష్టి జరపబడుతుంది. మరి దీంట్లో మళ్ళా మనకి దేవతలు, మహర్షులు, మహాత్ములు, అన్నీ దేవుడు, అంతా సృష్టి కదా. మనం చెట్లు, గుట్లు, నదులు, కొండలు, సముద్రాలు అన్నీ సృష్టి యావత్తు కూడా ఉద్భవించిందా లేదా? ఉద్భవించింది కాబట్టి మరి ఆ సృష్టిలో మనకు వినాయక స్వామి, వినాయకుడు ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి. మరి హిందువులకేనేమో ప్రపంచంలో నాకు తెలియదు. అందరికీ శుభాకాంక్షలు. పరమాత్మ స్వరూపులందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి శుభ సందర్భం. ఏంటంటే మనకి ప్రతి సెకను కూడా విఘ్నాలు లేకుండా చేసేవాడు వినాయకుడు అని. వినాయకుడు పూజ లేకుండా అసలు ఏ కార్యక్రమం చేయి. వినాయక పూజ అయ్యాకనే గౌరీ పూజ అయ్యింది కూడా. పెళ్ళిళ్ళప్పుడు అయ్యి చేస్తారు కదా. వినాయక పూజ ప్రతిదాన్ని పసుపుతో చేసిన వినాయకుని ముందు పూజ చేశాకనే అప్పుడు అన్ని పూజ చూడండి. ప్రథమ గణాధిపతి వినాయకుడు.
వినాయకుడు వినాయకుని యొక్క వ్రతకల్పం చదువుకుంటూ వినాయకుని యొక్క పూజ చేసుకుంటూ సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి చక్కగా ప్రతి క్షణం వినాయకుడు యొక్క తలంపులో ఉన్న ఈరోజు వినాయక చవితి కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజు మనం రంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లోని ప్రతి వీధిలోని ఎక్కడ చూసినా వినాయక చవితి యొక్క సందడితోటే ఉంటుంది. కృష్ణాష్టమి అమ్మవారు శ్రావణ శుక్రవారాలే. మరి ఈ రోజున వినాయక చవితి కాలంలో జరుపుకుంటాం. ప్రతి సెకను పరమాత్మే. పరమాత్మ లేని చోటు లేదు. ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మం లేని చోటే లేదు కదా. ఆలోచించుకో. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు. పరమాత్మయే అంత. ప్రతి శ్వాస కూడా పరమాత్మే కదా. పిలుస్తున్నాడు, వదులుతున్నాడు. కంటితో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు. ఈ వాక్కు, నోటితో ఈ వాక్కు. ప్రతి అవయవానికి ఆయన చైతన్యంతో జరుపుతున్నాడు ఈ అవయవాల్ని. ఇంద్రియాలన్నీ ఆయన స్వాధీనంలోనే ఉంటాయి కదా. ఆయన యొక్క శక్తితోటే ఇదంతా ఈ బొమ్మ అంతా నడుపుతుంది. బొమ్మలో ఉండి పరమాత్మే నేను అన్న భావంతో నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడిగా మిగులుతుంది. ప్రతి ఒక్కరూ పుట్టిన ప్రతి జీవి జీవలక్షణాలతో ఉన్న జీవి మరలా మరణం తప్పదని తెలుసుకున్నాం కాబట్టి, పుట్టిన ప్రతి జీవి మరణం ఖాయమని తెలుసుకున్నాం కాబట్టి మరలా మనం పుట్టకుండా ఉన్నాం. అది మనకు ఈ యొక్క సంసార తాపత్రులు అనేకం ఉంటాయి. ఏదైనా బ్రహ్మంలోనియే. బ్రహ్మార్పణమే. బ్రహ్మంలో తప్ప ఏమీ లేదు కదా. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అనుకుంటా పరమాత్మేందు మనసును పెట్టి చక్కగా ప్రతి సెకను కూడా ఆయుర్దాయం ఉన్నంతసేపు కూడా ఆ భగవంతుని యొక్క కృపతోటే మనం జీవితాము. ఆఖరి శ్వాస వరకు జీవితాం. అందుగలడు ఇందులేడని అంతా తానే. తాను తప్ప రెండవది లేదు. ఉన్నదంతా బ్రహ్మమే. అన్నీ బ్రహ్మంలోనే. బ్రహ్మం తప్ప రెండోది ఉందా? లేదు. ఆ బ్రహ్మంలోనే ఇవన్నీ జరుగుతాయి. మరి ఆలోచించు. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? కాలగర్భంలో మనం సెకను కూడా దీంట్లోనే ఈ ప్రయాణం జరుగుతాం. జీవయాత్ర పరమాత్మే నేను అన్న భావంతో ఈ ఆయువు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు కూడా పరమాత్మయే నేను తప్ప రెండోది అన్న భావంతో అలా మమేకంతో ఉండు. ఉన్నదంతా నేనే. నేను లేని చోటే లేదు. అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ
ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఇవి మా చిన్నప్పుడు తెలుగు పుస్తకంలో ఉన్నాయమ్మా, బట్టి పెట్టేసాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంటాం, కానీ ఏ వేదంలో ఏదో మాకు తెలియదు అంతే. అప్పుడు తెలుగు వాచకంలో ఇవన్నీ ఉంది. అందువల్లనే మరి ఈ దేహం నేను కాదనే బ్రహ్మాన్నంటే ఆ మహాత్ములందరికీ నమస్కరించు. ప్రతి ఒక్కరూ బ్రహ్మస్వరూపులని తెలుస్తున్నాం. ఇంకే తెలుసుకున్నాక ఏముంటుంది? వెనకడుగు ఉండదమ్మా. ఎల్లవేళ తనతో తానుగా అలా ఉండిపోతున్నాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు. పూర్ణమద పూర్ణమిదం, ఈ పూర్ణంలోనే అన్ని జరుగుతుంది. బ్రహ్మానందం పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం గగన సదృశం, తత్వం అస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలమత్సం సర్వదీ సాక్షి, భావాతీతం త్రిగుణరహితం, ఓం సద్గురుతం. మనం అందరూ ఎవరు? బ్రహ్మాలు, బ్రహ్మస్వరూపం. మన స్వధర్మం మనం ఆచరిస్తున్నాం. బ్రహ్మలోంచి వచ్చాం, బ్రహ్మంగా మిగులుతాం. ఈ ఆటంతా కూడా బ్రహ్మంలో ఉందే అని తెలుస్తున్నాం. బ్రహ్మం తప్ప రెండవది మనకి ఆ ఆలోచన కూడా రాదు. ఉన్నదంతా బ్రహ్మే అయినప్పుడు బ్రహ్మంలో మరి మనం బ్రహ్మంలోనే కూర్చున్నాం, బ్రహ్మంలోనే నిద్రతున్నాం, బ్రహ్మంలోనే మాట్లాడుతున్నాం, బ్రహ్మంలోనే తింటున్నాం, బ్రహ్మంలోనే కాలపుచ్చాలంటున్నాం. అన్నీ సృష్టి యావత్తు జరిగేదంతా పరమాత్మయే. పరమాత్మలోనే అన్నీ జరుగుతాయి. విడిగా ఎక్కడున్నాం? పరమాత్మయే. ఆలోచించు. భగవంతుడు తప్ప రెండో భావన మనకుందా? ఏ ఆలోచన వచ్చినా బ్రహ్మంలో ఉందే కదా. అన్నీ బ్రహ్మంలోని. బ్రహ్మార్పణం బ్రహ్మహరి, బ్రహ్మజ్ఞవు బ్రహ్మణావతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. తానే, తాను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా తానే, తానే. హాయిగా తనతో తాను అలా ఉండదు. ఏ క్షణమైనా ఈ సృష్టిలో ఉన్నదంతా పరమాత్మే కదా. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. హాయిగా ఉంటుంది. దీనివల్ల ఏ భావనలు లేవు. హాయిగా ఉంటున్నాను. ఉన్నది నేనే అయినప్పుడు హాయి కూడా నేనే కదా. నేను నేనుగా ఉండగలుగుతున్నా. ప్రపంచంలో ప్రపంచ భావన ఉన్నవాళ్ళేమో ప్రపంచం అనుకుంటారు, దేహభావన ఉన్నవాళ్ళు దేహభావనలో ఉంటారు. కాదు, ప్రపంచ భావన దేహభావన అన్నీ బ్రహ్మంలోనే, పరమాత్మయే అంత. భగవంతుడు తప్ప రెండోది లేకుండా మనం ఉండగలుగుతాం. ఏ ఆలోచన, ఏ విధానం, సృష్టి స్థితి లయాలు అన్నీ దీంట్లోయే కదా. మనం ఆలోచించుకోవాల్సినది. ఎవరైనా సరే దేని ఎందు అహంకారం మమకారాలు పెట్టుకోవట్లేదు. అందువల్లనే మనం దరి చేరట్లేదు. అహంకారం మమకారం, రాగమని ద్వేషమని ఏమీ లేదు. ప్రేమ ప్రేమ ప్రేమ
అందరం తానే కదా, బ్రహ్మం తప్ప రెండోది లేదు. చక్కగా ఉండగలుగుతున్నాం కదా. విషచింతన దేంట్లోనే, ఈ వ్యామోహాలు దేంట్లోనే, అహంకార మమకారాలు దీనిలోనే. జీవుడిగా పంచభూతాల్లోంచి తెచ్చుకున్నామే, పంచభూతాలుగా మరలా దేహ పతనానంతరం పంచభూతాలుగా ఏది మందే, ఏది మంద లేదు, ఉన్నదంతా మందే. మళ్ళీ ఏది మందే లేదు కాదు, కానీ ఉన్నదంతా మందే. మనమే అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటే లేదని తెలియబడ్డదమ్మా. లేకపోతే నాకేం జరుగుతుంది? నేనే అంతా, నేనే అంతా అని ఏక అనంతంగా తేజోమయంగా అలా ధ్యానంలో అన్నీ మాట్లాడే చూడలేని, మాట్లాడాలని అప్పటి నుంచి లేకపోయినా ఇప్పుడు మాట్లాడుతున్నానా లేదా మీతో? ఇప్పుడు మాట్లాడను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? బ్రహ్మమే హాయిగా ఇలాగా ఉంచుతాం. బ్రహ్మమే వాకు ద్వారా మాట్లాడము, బ్రహ్మమే కళ్ళ ద్వారా చూస్తాం, బ్రహ్మమే చెవు ద్వారా. అన్ని అవయవాలకి ఆధారం బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు, బ్రహ్మము తప్ప రెండోది. బ్రహ్మము తప్ప చూపించాను అనుకుంటాను. అదేనా మన ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? బ్రహ్మంగా ఉంటుందా లేదా? బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతుంది. పరమాత్మే నేను, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప అన్న భావంతో ఉంటున్నామా లేదా? ఎల్లవేళ ఎలా మనం మసులుకోవాలి?
అనంత చైతన్యంతో అలా హాయిగా ఉంటుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుందే కదా. ఏముంది చెప్పండి? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటుంది. మన ఆలోచన విధానం అంతా కూడా ఏదో ఉంది అంటేనే కదా, ఫలానా అది ఉంది అంటేనే కదా దాని మీద ఆలోచిస్తాం. సో ఏమీ లేదు, ఏమీ లేని దాంట్లో అలా ఏమీ లేనట్టు ఉండటమే. అది మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అనంతం అంతా తానే, తాను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే నేనే నేనే. మరి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నప్పుడు ఆ చిన్నప్పుడే ఆత్మ అంటే ఎండకెండదో వానకు తడదు ఇవన్నీ బట్టి పెట్టాం కదా. ఇంక అప్పటి నుంచి ఇలాగే ఉండిపోతున్నాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఇదంతా సృష్టిలో ఉన్నాయి. ఈ భూమి, ఆకాశాలు, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచవాయువులు, షట్చక్రాలు, ఈ దేహాన్ని తయారు చేసుకోవటాలు, అన్ని ఆకారాలు, అన్ని జీవులు కానీ, మరి మొత్తం సృష్టి అంతా కూడా తానే అయినప్పుడు విడిగా ఏముంది చెప్పండి? అది ఆత్మగా అలా మిగులుతున్నాం. ముందంతా నేనే, ముందంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండిపోతున్నాం అంతే. పరమాత్మయే నేను, పరమాత్మయే నేను. అందుగురించి ఏమీ బుర్రలోకి వెళ్ళవు. అలా ఎల్లవేళ్ళ కూడా అనంతత్వంగా అలా ఉంటుంది. ఏదో వ్యవహారంలో కట్టె కొట్టి తెచ్చేలా మాట్లాడతాం కానీ లోపలికి వెళ్ళం. అందుగురించే పరమాత్మయే నేనన్నాక ఈ దృఢమైన నిశ్చయ జ్ఞానం మనకు తెలియబడ్డాక దేని ఎందు విచారిస్తాం, దేని ఎందు బాధ ఏది, బెంగేది, కష్టం ఏది, సుఖం ఏది, నష్టం ఏది, సరే ఏది ఉంది అది తెలియకముందు అన్నీ జీవలక్షణాలతో ఉన్నప్పుడు మీరు సత్సంగానికి రాకముందు అంతా మీరే అనుకున్నారు. ఇప్పుడు అంతా పరమాత్మే అంటున్నారు. ఇంకే భావనలు ఉన్నాయి? బ్రహ్మం తప్ప రెండోది లేదంటే ఏ భావన లేదు. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండబట్టి ఎంత రిలాక్స్గా ఉండగలుగుతుంది ఆలోచించు. పరమాత్మే నేను, నేను నేనే, నేను నేనే. కృష్ణన్న ఎంత బాగా పాడుకోరు నిజంగా. ఈ పాటలో అర్థం చూడండి. నేను నేనే, నేను నేను, నేను నేను, నేనే నేను అని చాలా బాగా పాడు. అన్నయ్యకి నమస్కారం. మరి మన బాక్సులో పెట్టిన సత్యతమ్మ గారు, పుట్టపతి సత్యతమ్మ గారికి నమస్కారం. ఎందువలన ఆమె నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేనని అన్నారు. ఆ బాక్సులోని అలాగా తయారు చేయించాడు చంటి. మరి అన్నీ అందరి ద్వారా అన్నీ అందుతున్నాయా లేదా చెప్పండి? మరి గోపాలం గారు ఎలా పాడి మనకి బ్రహ్మ సుప్రభాతం, బ్రహ్మ సహస్రాలు మరి అందరూ ఎలా పాడుతున్నారు, చాలీసాలు, ఇవన్నీ ఎవరి? బ్రహ్మాని అమ్మా. బ్రహ్మంలోనే మీరు నేను అందరూ ఉన్నాం. బ్రహ్మం తప్ప రెండోది లేదు. వేళ రామకృష్ణ పెట్టాడు కదా, అంతా బ్రహ్మమయం, బ్రహ్మమయం. బ్రహ్మము తప్ప రెండోది లేదు. వ్యక్తిగా ఇక్కడ లేదు. మనందరం కూడా అవ్యక్తంగానే ఉన్నాం, పరమాత్మగా ఉన్నాం. వ్యక్తావ్యక్త స్వరూపం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రిత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమున్నత అంట అమ్మవారిది. మనం ఎలాగా శాస్త్రాలు చదువుకునేవాళ్ళు, మరి విష్ణు శాస్త్రం అన్నీ ఎలా చదువుకుంటున్నాము? ఎందువల్ల ఉన్నదంతా
తానే, తాను తప్ప రెండోది లేదు. ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. ఈ నేలలోనే చూడండి పని చేసుకున్నాం, దీంట్లోనే అన్ని విధులు నిర్వర్తించుకుంటాం. పరమాత్మయే తాను, తాను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నావా లేదా? చక్కగా ఆయుర్దాయం దీంట్లోనే కరిగిపోతుంది కదా, ఈ ఆటలోనే అందరికీ. మరి చెప్పండి, అలాగా అందరం కూడా దీంట్లోనే అన్నీ జరిపింపబడుతున్నాయని గ్రహించాం కాబట్టి పరమాత్మయే నేను. మన రాంబాబు స్వామి గారు కూడా ఈవేళ అయ్యాక వినాయక చతుర్థిలోకి వస్తారు, ఆయన చక్కగా పాడతారు. అంటే ఇవన్నీ అందరి ద్వారా మన అందరికీ బ్రహ్మంగా ఇంకా 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 ఉండటానికే వీరందరూ సహకారం. మన పార్వతమ్మ గారు పాడేది ఇంకా ప్రతి ఒక్కరూ మరి అన్నపూర్ణ రాయటం ఏంటి, ఇవన్నీ ఎవరు చేసేది, ఎవరు చెప్పేది, ఎవరు మాట్లాడేది, ఎవరు స్పష్టత మనకు తెలిసింది. పరమాత్మయే, పరమాత్మయే, పరమాత్మ తప్ప రెండోది అన్న భావన అందరికీ అందింది కదా. ఇంక ఏ భావంలో లేవు కదా మనకి. ఈ బ్రహ్మంలోనే కదా వినాయక చవితి, బ్రహ్మంలోనే కదా కృష్ణుడు, అన్ని అవతారాలు బ్రహ్మంలోనే కదా. ఈ కృష్ణాష్టములు, వెంకటేశ్వర స్వాములు, సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న ఆంజనేయ స్వామి, శివుడు, పార్వతి, లక్ష్మీ, సరస్వతి, విఘ్నేశ్వరుడు, వినాయకుడు, బ్రహ్మేశ్వరుడు, అప్పన స్వామి, గోపన స్వామి, నరసింహస్వామి, భూదేవి, గంగాదేవి, కొండాలం తల్లి, గోగులం తల్లి, పంతులు ముస్లం తల్లి అంట. అంటే మా చిన్నప్పుడు మాకు తెలుసున్న పేర్లు పెట్టి అంతా మరి స్తుతించేమో లేదు, తెలియలేదు. అప్పుడు పట్టిన పాటలు కొండాలమ్మ దండకాలు, ఎల్లారమ్మ దండకాలు, లలిత శాస్త్రాలు, విష్ణు శాస్త్రాలు, శ్లోకాలు, ఇంకా అన్నీ. ఈ దేహంతో అమ్మా పని తప్ప, పని పెద్దగా చేయదు. ఇగో ఇంకా అలాగ 24 గంటలని పని అయితే మనుషులతో చేయించుకోవచ్చు, వంటోళ్ళతో వంట వండించుకోవచ్చు, మరి చేసి వాళ్ళతోటి మిగిలిన పనులు చేయించుకోవచ్చు. కానీ ఇది ఎవరు చేస్తారు? ఇది నేనే చేసుకోవాలి. నేనే అంటే బ్రహ్మము, బ్రహ్మంగా ఉండటానికి ఈ జన్మకి పంపినందుకు ఈ అవకాశం అందింది. అవునా కదా? పరమాత్మే రోజు 24 గంటలు చక్కగా చేయించేస్తున్నాడు. ఈ దేహంతో నేనే అంత అలా ధ్యానంతో జరుగుతాం. దేహం పని తక్కువ గురించే పరమాత్మ పని ఎక్కువగా ఉండగలుగుతున్నాం. దేహం పని ఎక్కువగా ఉంటే తత్వంలో ఎక్కువ ఉండలేం. వాటి మీదకే మమేకం అయిపోతుందని నా అభిప్రాయం. అవి అయితే పనిచేసే వాళ్ళతో చేయించుకోవచ్చు, వంటలతో వండించుకోవచ్చు, పనిచేసే వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు. బ్రహ్మం విధిలో ఉంది కాబట్టి, ఇచ్చాడు కాబట్టి, తెచ్చుకున్నాడు కాబట్టి అవన్నీ అలా నిర్వర్తించుకోవచ్చు. మరి ధ్యానం ఎలా చేస్తారు అని మా చిన్నప్పటి నుంచి నాకు అదే అభిప్రాయం. అక్కడ ఇక్కడ ఎక్కడైనా బాగానే ఉంది, బ్రహ్మం దైవం, ఇంకెందుకు నా గురించి నేను చూసుకోవటం ఒక్కటే నా లక్ష్యం. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేను లేని చోటే లేదు. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటే లేదు. నీ మరి నాలోంచే వాక్యాలు వచ్చి నా చెవులతో నేను విన్నాను, లేకపోతే నాకు తెలివి బట్టి పట్టేసింది. నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను.
నేనేను నువ్వేను. అప్పుడు మరీ చిత్రం, సినిమాలో నాగేశ్వరరావు ప్రేమించుకున్నట్టు ఉందని అది మానేయట్లు. అది ఎందుకే తత్వమస్సు అంట. ఆ వాక్యం మానేస్తే నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను వచ్చింది. సంగీతంలో వచ్చిందమ్మా, నా చెవుల్లోంచి నాకు వినిపించింది. ఆ ధ్యానంలో ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను కూర్చోటం అలవాటు కదా. నేనే అంతా వచ్చినప్పుడు మరీ విచిత్రం. ఇదంతా అనంతత్వంగా చూపించినప్పుడు నేను దేవుణ్ణేమో అనుకుంటా. అంటే మనస్సు లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయని నాకు అర్థమైంది. మీరు ఆ తప్పు చేయకండి. నాకు అప్పుడు అనిపించింది నేను దేవుణ్ణేమో. వెంటనే ఏమైంది? అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంత నేను లేని చోటే లేదని. మళ్ళీ వాక్యాలు వచ్చాక ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించి ఉందని తెలియదు. అది మాలోంచే ఈ వాక్యాలు రాబట్టి ఇంక అప్పటి నుంచి ఇలాగే ఉండిపోతున్నాం. ఆ చిన్నప్పటి నుంచి కూడా దైవీతత్వం, పూజలు చేసుకోవటం, ఇయే చదువుకోవటం. పనులు తక్కువ అని చెబుతున్నాం కదా, ఆడవాళ్ళమైనా పని తక్కువ. బ్రహ్మమే అక్కడ ఇక్కడ ఎక్కడైనా లక్ష్మీదేవి ఉండటం అన్న. చిన్నప్పుడు ఆ చదువుకున్న ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్లే హిందీ ఎంతలాగో, ఇంగ్లీష్ అన్నీ బాబాయ్ అప్పుడే చదివించేసి అమల కోసం. సంస్కృతం, రామాయణం, సుందరకాండ అన్నీ, మనుచరిత్ర తెగ చదివించితే సిరాకెత్తిపోయింది. అయ్యే ఈ రోజుని మరి కుదునే కొను, లేకపోతే ఉపనిషత్తు నాకే వచ్చు. ఇప్పుడైనా నేను ఇంట్లో చదవను, ఇక్కడ మీ దగ్గరే తప్పులేను ఒప్పులేను, మీ దగ్గరే చదివాను. ఇవన్నీ బట్టీలు పడితే నేను బ్రహ్మంగా ఉండనని. నాకు 24 గంటలు నేను బ్రహ్మంగా ఉంటూ ఒక్కటే ఇష్టం. హాయిగా నా ధ్యానంలో నన్ను ఆ బ్రహ్మమే నిలబెట్టేస్తాను. బ్రహ్మంలోనే మునుగు, బ్రహ్మమే దేహభావం లేకుండా చేస్తాం, బ్రహ్మమే ప్రపంచభావం లేకుండా చేస్తాం. ఆ ధ్యానం ధ్యానం ధ్యానం. ఆ చిన్నప్పుడు ఆ స్వామి శివానంద్ గారు పుణ్యమా అంట. ఆయనలోంచి ఆ తేజోమయం ఎల్టీటీ బల్బులు అంట. ఆ బల్బులా నాలోకి రావటంటే మరి మలయాళ స్వాములు గారు పుణ్యమా అంట. మా అమ్మ కడుపులో ఉండగా భిక్ష ముందు ముందు పెట్టడం ఏంటి, వాదే ఇదంతా. మరి ఎంతోమంది మహానుభావులు, భూదేవి ఇంతమంది ఈ దేహాన్ని పంపుకున్నారు. నాకేం పని? ఆరేసేసుకున్నాను. ఆ బ్రహ్మే చేసుకుంటాను. సాక్షాత్తు బ్రహ్మంగా చిన్ననాటి నుంచి ఇలాగా నిలబెట్టిందంటే బ్రహ్మమే. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు, అన్నీ ఆ బ్రహ్మే చేసుకుంటుంది కదా. అలాగేనమ్మా అనండి, అన్నిటికి సరిపోతుంది. ఏ వాక్యం అయినా సరే బ్రహ్మంలో ఉందే కాబట్టి తేలిగ్గా మాట్లాడతాం, తేలిగ్గానే బతుకు, తేలిగ్గా తిందాం, తేలిగ్గా నిద్రదాం, తేలిగ్గా బతుకు. ఈ పాత్ర వచ్చింది కదా, ఈ పాత్ర ద్వారా చక్కగా. మరి ఈయన ఊరెళ్ళినా మరి చిన్నప్పటి నుంచి మా అమ్మ మా బాబాయ్కి తెలియకుండా బడిలో చదువుకుంటాం, ప్రైవేట్లకి వెళ్ళటం, ఆ దేవుడి గదిలో ధ్యానాలు. మరి ఆనాడి నుంచి ఒక్క సెకండ్ వదలకుండా ఇదేం నేను కాదు, నేను ఆత్మని. అప్పుడు ఆత్మనే కదా దివ్యామృతం పుస్తకంలో చదువు. ఆ తర్వాత అంటే నేనే బ్రహ్మనే నేను వచ్చాక బ్రహ్మ అంటున్నాను. ఆత్మన్నా బ్రహ్మన్నా ఒక్కటే అని తెలియబడ్డది. ఇదే కదా ఉన్నదంతే, ఇదే కదా అని నాకు నేనే అనేస్తున్నాను. అయితే అలా ఉంటున్నాను దేహంగా. మరి ఈ యొక్క ప్రపంచంలో మరి బ్రహ్మంగా మిగులుతున్నానా లేదా? ఏ పని మానేస్తాం? అన్నీ చేస్తూ, వింటూ, చూస్తూ, మాట్లాడుతూ, తింటూ, నడుస్తూ అన్నట్టు.
అన్ని దశేంద్రియాలు అన్ని పనులు చేస్తున్నాయి బ్రహ్మ ఆధారం. షట్చక్రాలే కాదు, పంచ తన్మాత్రలు, పంచవాయువులు, పంచభూతాలు అంతా మనలో ఏమున్నాయి? స్థూల సూక్ష్మ కారణదేహాలన్నీ కారణం తెచ్చుకున్నాం కదా, అన్నీ అదే నడిపిస్తుంది. ఇంక మళ్ళీ కొత్తగా మనం ఇంకేమీ అనుకోవటం ఎందుకు? ఆ కారణదేహంతో తెచ్చుకున్నది అలాగే జరిగిపోతుంది. చక్కగా ఆనందో బ్రహ్మగా మిగలటం మానేసి ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటమే. మనందరూ ఏకాత్మ స్వరూపులు, మనందరూ బ్రహ్మస్వరూపులు. బ్రహ్మమే మనలో ఉంది, మీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించున్న ఈ అనంతుడికే నమస్కరించను. మనం అందరూ దేవుళ్ళమ్మా, దేవుళ్ళు, యోగులు, మహానుభావులు, పండితులు, పరమాత్మ స్వరూపులు, సాక్షిభూతులు, అవతార పురుషులు. మనం అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఉన్నదంతా బ్రహ్మమే అన్నప్పుడు ఇంక ఒక్కటే కాకేంటి? పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో అలా ఉంటున్నాం హాయిగా. పరమాత్మే, పరమాత్మే, పరమాత్మే. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. మరి ఇవన్నీ ఎవరు పెట్టారు? ఆ బ్రహ్మం పెట్టుకుంది. ఈ సత్సంగం ఎవరు పెట్టారు? మరి సుజాతన్న ఆ పాప ద్వారా బ్రహ్మం ఉండే కదా పెట్టింది. మరి రామకృష్ణ ద్వారా ఇది పెట్టాడు. జూమ్ మరి ఇవన్నీ మరి వర్మని పెట్టాడు, కృష్ణని పెట్టాడు. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆయా విధులన్నీ ఆ బ్రహ్మమే వారి వారి రూపంలో ఉండి చేయింతుంది. మనకు ఎందుకంటున్నాను? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటాం మానేసి. ఎవరికి ఏ పని చెబితే ఆ పని అది చేస్తారు. మనకెందుకు? మనం బ్రహ్మస్వరూపం అంతే. బ్రహ్మంగా అలా మిగులుతాం. చక్కగా ఆనందో బ్రహ్మగా హాయిగా ఉంది. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ప్రతి జీవి నేనే, నేను తప్ప రెండోది లేదు. రంగారావు గారు హనుమాన్ జంక్షన్ వారికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఆడియోలు అవి చక్కగా అన్నీ మీకు చాలా వచ్చు, మాకు ఏమీ రాదు. మీరు ఆడియోలు పంపితే అందరికీ H1 న్యూస్లో రామకృష్ణ పంపేయండి, లేకపోతే పద్మకు పంపేయండి అమ్మా. చదివి చక్కటి జ్ఞానం మీకుందే. మీకు కూడా వచ్చిన వారు కూడా ఎంతో ఆనందంగా ఉందన్న. మహానుభావులందరికీ నమస్కారం. అందరం తలో పని చేద్దాంరా. ఏ పని కోసం వచ్చాం? బ్రహ్మం పని కోసం వచ్చాం. మన అందరినీ బ్రహ్మ సత్సంగంలో నియమించింది. మన అందరూ బ్రహ్మ సత్సంగంలో. మీరే నేను, నేనే మీరు. అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే, విడిగా ఏమీ లేదు. అందరూ మీకు వచ్చింది మీరు చక్కగా చూద్దా అంటే ఒకరికొకరు అందరూ బాగుండాలనే కదా మనకి ఉద్దేశం. అంతా బాగుండాలనే కదమ్మా. రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది అని మాట్లాడుకుంటున్నాం కదా. మనం ఆనందంతో నవ్వాలి, లేకపోతే వృధా అయిపోతుంది మన జీవితం అంతాని. ఉన్నదంతా ఎవరు? బ్రహ్మే కదా. ఆనందో బ్రహ్మ, పరమాత్మే నేను అన్న భావంతో ఉండబట్టి మన జన్మ వృధా అవట్లేదు. జీవలక్షణాలతో ఉంటే మరలా జన్మ వృధా అయిపోతుందమ్మా. ఆలోచించు. మన జీవితంలో ఒక దారి మూసుకున్నా మరి బ్రహ్మంగా ఉండదు. అంటే మన జీవితంలో ఒక దారి
అంటే ఈ మాయాదారులన్నీ మూసేసి బ్రహ్మం దారితోటి ఉన్నాం. బ్రహ్మమే నేను, నేను తప్ప రెండో లేదు, బ్రహ్మమే నేను. వృక్షానికి తల్లి వేరు ఎంత ముఖ్యమో అలాగే మనలో బ్రహ్మం ఉందని తెలుసుకున్నాం కాబట్టి మిగిలిన అన్నీ ఎందుకు, మా దేహ భావన, ప్రపంచ భావన, మిగిలిన అన్నీ ఆ పరమాత్మ చేస్తున్నాడు మనకెందుకని అలా వదిలేసి బ్రహ్మంగా ఉండగలుగుతున్నాం. మన జీవితం అంతా బ్రహ్మార్పణంగా గడుపుతున్నాం. పరమాత్మే నేను, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటున్నానమ్మా. జీవితం కష్టం అని అనుకుంటే కష్టంగానే ఉంటుంది. అసలు కష్టం ఏంటి, నష్టం ఏంటి, లాభం ఏంటి, సుఖం ఏంటి, దుఃఖం ఏంటి, అసలు ఏంటి, ఇవన్నీ చీకటి వెలుగు లాంటిది. మనకెందుకు, ఏమైతే కారణదేవంతో తెచ్చుకుంటామో వాటి పని అవి చేసుకుంటాయి. నీకేం పని, నువ్వు బ్రహ్మాను కదా, తెలుసుకున్నావు కదా, బ్రహ్మంగా మిగలటం మానేసి అని మన మనసుతో చెప్పుకుని హాయిగా ఉంటుంది మానేసి. ప్రతి ఒక్కరూ ఎవరి మనసు చెప్పుకోండి, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు. వినాయక చవితి వేళ ప్రతిజ్ఞ అలా ఇంకా బాగా ఉండాలి. బ్రహ్మ వినాయక మమ్మల్ని విఘ్నాలు లేకుండా అంటే బ్రహ్మీ స్థితిలో ఉంచు నాయనా అని నమస్కరించుకో. అంతే, ఈ రాకపోకలో ఆగిపోవాలి, ఈ జన్మతో ఆగిపోవాలి. మనందరికీ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామమ్మా. మరలా పుట్టాం కాబట్టి మరణిస్తాం, మళ్ళీ పుట్టం అనేది లేదు. ఉన్నదం లేదు మనకి, ఉన్నదంతా నేనే అంటే ఇంకా జన్మ ఏంటి? కర్మ ఉంటే జన్మ ఉంటుంది, బ్రహ్మార్పణం అంటున్నాం. ఇంకా మనకు జన్మ లేదు, కర్మ. బ్రహ్మంగా జీవిస్తున్నామా లేదు? ప్రతి ఒక్కరికి ఒక్కలా జీవితం ఉండదు. బ్రహ్మంగా అందరి జీవితాలు బ్రహ్మంగా అన్న తలంపుతో మనం ఉండాలి, తలంచాలి అని రాసుకుంది. ఇదంతా బ్రహ్మమే కదా రాసుకుంది. నాకెందుకు, మీకు వినిపించింది నాకెందుకు, పలికింతుంది నాకెందుకు, నేను బ్రహ్మాన్ని అంతే, దేహాన్ని కాను. మరి దేహానికి అన్ని అవసరాలన్నీ బ్రహ్మమే ఆధారంతో జరుపుతున్నాయి. ఇంద్రియాలు బ్రహ్మ ఆధారంతో అన్నీ చేస్తున్నాయి. నాకేం పని, దేహాన్ని నేను కాదని తెలుసుకున్నాక. నువ్వు ఎవరితోనూ పోల్చుకో అమ్మా. నువ్వు సత్సంగుని, నేను సత్సంగనే, నువ్వు సత్సంగం, అందరూ సత్సంగులు, అంతగా సత్సంగం. ఆరి గురించి వీరి గురించి మాటలు ఎందుకు, దేహభావన ఎందుకు? దేహభావంతో లేకుండా పరమాత్మ ఉండమంటేనే అది మనసు లక్షణం. ఆరి గురించి వీరి గురించి పోల్చుకోవటం, ఆరు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, అసలు నీకు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు అలాంటి మాటలు. ఎందుకంటే మనం బ్రహ్మస్వరూపులు అని తెలిసాక ఇంక ఏ మాటలు అయినా బ్రహ్మంగా మనం మాట్లాడుకోవాలి తప్పించి తెలియని తనంలో మీరు తెలియలేదు. మీకు తెలియబడ్డది కదా ఉన్నదంతా బ్రహ్మే అని. పోల్చుకోకుండా అమ్మలో ఏ విషయాలైనా విషయంతో సమానం, కక్కినన్నంతో సమానం, అసిద్ధంతో సమానం అని విషయ చింతను వదిలేయాలి. పరమాత్మే నేనన్న భావంతో అలా ఉండాలి. అవకాశాలు మనకు ఉన్నాయా లేదా? ఎంత అవకాశం! 24 గంటలు బ్రహ్మంగా మిగులుతున్నాం. ఇదంతా అవకాశం. పరమాత్మే నేనన్న భావంతో మిగులుతున్నాం. మరి ఇదంతా అవకాశమా కాదు? చెప్పండి. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. పరమాత్మయే. సత్సంగం జరుగుతుంది కదా, మన అందరిలోనే సత్సంగం జరుగుతుంది కదా. ఆలోచించు.
మన అందరిలోనే సత్సంగం జరుగుతుందా లేదా? సత్సంగంలోనే ఉన్నాం మనం. 24 గంటలు సత్సంగమే మనలో జరుగుతుంది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ. సత్తుతోటే కదా సంఘం. మన లోపల ఉన్నాయన్నీ బయట ఉన్న ఈ సత్తుతోటే కదా ఈ బయట ఉన్నదంతా. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. మిథ్యగా కూర్చుంటాను కదా, ఉన్నదంతా నేనే నేనే నేనే. నేను లేని చోటు మరి జరుగుతుందా లేదా? అందులో చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా? వాళ్ళని వెళ్ళి పోల్చుకోకండి. మనం దైవీ స్వరూపులం. ఉన్నదంతా బ్రహ్మం 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 తప్ప రెండోది లేదు. అవకాశాలు మనకు ఉన్నాయా లేదా? ఈ సదవకాశం మానవ జన్మ రావటమే మంచి అవకాశం. మానవ జన్మలో అన్ని రకాలుగా పెట్టుకుంటొచ్చు. ఇంకా ఏంటి? బ్రహ్మంగా మనకు తెలియబడ్డింది. ఇంకా ఏంటన్నా మనం ఎంతో అదృష్టవంతులు. పరమాత్మే నేనన్న భావంతో ఉండగలుగుతున్నాం. చెప్పండి. పరమాత్మయే ఉన్నదంతా, పరమాత్మయే పరమాత్మయే అన్న భావంతో ఉంటున్నామా లేదా? అదే నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. అంటే నాతో ఉన్న బ్రహ్మం, ఆ బ్రహ్మంతో ఈ దేహం ఉంది. ఈ దేహం పనులన్నీ ఇంద్రియాల పనులు, ఇంద్రియాలు ఆయా పనులు జరుపుకుంటున్నాడు. నన్ను నేను నమ్ముకున్నాను. అలాగే ఇక్కడ ఏమని రాశాను? నిన్ను నువ్వు రూపుదిద్దుకో అని రాశాను. నిన్ను నువ్వు రూపుదిద్దుకో. నన్ను నేను చక్కగా పరమాత్మ మిగుల్చుకుంటున్నానా లేదా? నేను బ్రహ్మంగా రూపుదిద్దుకుంటున్నానా లేదా? సత్సంగులకు ఏమని రాశాను? నిన్ను నీవు రూపుదిద్దుకోవాలి. నిన్ను నీవే రూపుదిద్దుకోవాలి. ఎవరో ఏమి చేయలేరు. నేనేం చెప్తాను, మీరేం చెప్తారు. మీ విధి మీదే ఈ దేహం విధి దేహాన్ని. ఎవరికి వాళ్ళే ఉన్నారు. మీకు మీరు సర్చ్ చేసుకున్నాము చక్కగా. మరి మనం అందరూ బ్రహ్మలోంచి వచ్చాము. ఈ ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతున్నాం. ఎవరిని చూసినా ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. నామ రూపం గుణం మనకి ఎందుకు? ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మ. మరి ఎంత ధైర్యంగా ఉంటున్నాం. మరి బ్రహ్మమే. ధైర్యం అంటే ఏంటి? సాహసం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి? ముందు చూపు అంటే ఏంటి? ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? మొదలున్నవన్నీ బ్రహ్మంలోనే కదా. బ్రహ్మంలోనే కదా. అది మన సొత్తు కాదు. ఇదంతా బ్రహ్మం సొత్తు. బ్రహ్మం ఈ ఆటనే ఆడేసి ఆయనలో లీనమైపోమన్నాడు, పంపాడు. బ్రహ్మంగా మిగులుతాం. మనకెందుకు? ఆయన ఆధారంతో ఇవన్నీ జరుగుతుంటే నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? అమ్మలో బ్రహ్మాలు జీవ బ్రహ్మైక నిరూపణం మనం చేసుకోవాలి కదా. జీవ బ్రహ్మైక నిరూపణం మనం చేసుకుంటున్నామా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. బ్రహ్మంగా మిగులుతున్నామా లేదా? 24 గంటలు ఆ నిద్రపోయినప్పుడు మనకు ఒళ్ళు తెలియని నిద్ర అయినప్పుడు మనకు తెలియదు కానీ మిగిలిన నిన్నట్లని మనకు తెలుసున్న మట్టికి వదలలేదు. ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు ఇంకా వదిలేదేముంది, పట్టుకునేదేముంది. మన మనస్సు లక్షణం తప్పుకుంది. బ్రహ్మ లక్షణంతో జీవలక్షణం వదిలి బ్రహ్మ లక్షణంతో బతుకుతాను. మన మనసు బ్రహ్మం తప్ప రెండోది లేదని చెప్తాను.
సత్సంగం సత్సంగం సత్సంగం. పరమాత్మే నేను పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతాను. నేనే అంత నేనే అంత నేనే అంత, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నావా లేదా? జీవుడు బ్రహ్మై అంటే జీవ లక్షణాలు తొలగి పరమాత్మగా మిగులుతున్నాం. మనకి ఇంకంతా జీవబ్రహ్మైక స్థితి. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. మరి తేటకుంటలో మొదలమ్మ అక్క బావ జ్యోతి శాతం. మరి వారి పుణ్యమా అంట, తేటకుంట సత్సంగులు పుణ్యమా అంట. ఈ రోజుని ఇలాగ జరుగుతుంది అంటే వారిదే. ముందు అన్నవరం సత్యనారాయణ స్వామి అక్కడ పెట్టించుకున్నాడు. బ్రహ్మార్పణమైన జీవితాన్ని అందరూ గడపటానికి అవకాశం వచ్చింది. ఈ రోజున బ్రహ్మసత్సంగం అక్కడదే. మహాత్ములు వారందరికీ నమస్కారం. వినేవారు బ్రహ్మమే, మాట్లాడేవారు బ్రహ్మమే, ప్రతి ఒక్కటే బ్రహ్మమే. బ్రహ్మస్వరూపులందరికీ నమస్కారం. మరి వైజాగ్లో సరస్వతి గారు ఇద్దరు నంద ఇంకా ఉంటాడని, అసలు నంద చిన్నపిల్లోడు కదా అనుకున్నాం. కానీ ఇప్పుడు మాట ఇవ్వద్దు, ఎవరికి మాట ఇవ్వద్దు. నేను మాట ఇవ్వలేదు కాబట్టి నాకు ఇవ్వకూడదు, నేను రానమ్మా అంటాం. అమ్మా డిసెంబర్ 8వ తారీఖున రావాలమ్మా అన్న. రానమ్మా నేను అన్న. పాపం ఈయనకి సంబరం, 5 లక్షల మంది ఉంటారంట, వెళ్దాం. నేను రాను. అంటే వేరే కాదు, ప్రతి ఒక్కడం అయి ఉన్నాం. మన ఇంట్లో మనం ఉండాలి. నా సిద్ధాంతం అది. మన ఇంట్లో మనమే ఉంటే ఎవరు వస్తే వారికే చెప్పాలండి. ఈ సిద్ధాంతం అత్తోరికి పుట్టింటి వారికి, అత్తోరికి, మన బంధువులు, మన స్నేహితులకి, ఎవ్వరికీ ఈ దేహంతో అభాస్పాలు చేయకూడదు. ఈ దేహంతో ఏమీ అనిపించుకోకూడదు. స్త్రీ ప్లస్ గృహిణి అందు గురించి గృహస్థాశ్రమంలోనే ఉండి చక్కగా బ్రహ్మంగానే ఉండాలని ఇది చిన్ననాటి నుంచి కూడా అదే భావం. ఈయనకి ఎంతసేపు రమ్మన్నాడు, నందారమ్మన్నాడు. ఒక్కసారైనా తొంగి చూడన్నా. ఎందుకంటే ఒక్కసారి మొదలయ్యాక ఇంకా ఎందుకమ్మా, మనం బాగున్నాం. మన దగ్గరకు వచ్చిన వారిని చక్కగా బాగుండేటట్టు మన ఉద్యోగం చేయటం మన ఉద్యోగం. అంతేకాని ఊరందరినీ నేను ఎక్కడ బాగు చేయగలను? ప్రపంచం అంతా ఎక్కడ బాగు చేయగలను? కానీ ఉన్నదంతా బ్రహ్మే అని తెలుసుకున్న స్త్రీ గృహస్థు ఈ లక్షణాలతోటి ఉండి నాకు ఎప్పుడూ కూడా ఏంటో మరి నా ధ్యానం ఒకటే నాకు ఇష్టం. ఇలా మాట్లాడటం కూడా ఇష్టం. అలా ఉండిపోవటమే రేం పని. మరి విధిలో ఎలా ఉందేమో మీతో మాట్లాడుతాం జరుగుతాం. చిన్నప్పటి నుంచి ఎవరు లేకపోతే సార్ ధ్యానం పిల్లలు స్కూల్కి పంపేస్తున్నా ధ్యానం, ఆ పని చేస్తుందని ఆడుకున్నాం ధ్యానం. వెళ్ళనొక్కునా లేరని, రాజుగారు లేరని చెప్పేస్తున్నారు. అయిపోయింది. నాకు స్నేహితులు లేరు కదా నా గురించి ఎవరో. మా ఇంటికి రావడానికి నేను ఎవరితోటి స్నేహం చేయలేదు. స్నేహం చేస్తే బ్రహ్మత్వం కుదరదని. మీతోటైనా మన అందరూ ఫ్రెండ్స్ అంటానే, కానీ ఎవరి గొడవలో నాకు ఉన్నది నేనే అన్నాక మీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడుగా అలా మిగులుతానే. కానీ అస్తమానం ఫోన్లని, సోదని. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా విషయాలు మాట్లాడుకుంటే మరి
మా అమ్మ వాళ్ళని అయితే ఊరుకునేదాన్ని కదా. అత్తోరింటారంటే తప్పదు, ఇష్టం ఉండదు, ఎందుకు టైం వేస్ట్ అని. మనము బ్రహ్మస్వరూపులని తెలిసాక బ్రహ్మంగా మిగలాలి. కానీ నువ్వు మాట్లాడమని మా ఎవరిని మాట్లాడుకునేవా అని తిట్టి బ్రహ్మ అంతే. నాకెందుకని అప్పటి నుంచి నేను ఎవరేం మాట్లాడుకున్నా నాకెందుకు, నేను మాత్రం విని వెళ్ళినట్టు చూసి చూడలేనట్టు మాట్లాడలేనట్టు అలా ఉండటం సంఘంలో. నాకెందుకమ్మా అందరూ కూడా అనుకోవాలి అలాంటప్పుడు. ఏకాత్మ స్వరూపులని తెలుసున్నా పరమాత్మ మిగలటానికి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఆనాన్ని బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుకుంటాను. నా గురించి నేను బాగుండాలి అన్న వాక్యమే నా చిన్నప్పటి నుంచి అడిగిన వరకు చెబుతున్నాను. ఎత్తుకు ఊరందరినీ నేనేమో ముద్రించు, ఎవరు కావాలంటే ఆరే తపంతో ఉన్నారు, వస్తున్నారు, సత్సంగం పెట్టిన సుజాత జరుగుతాను. మనకైతే జీవ బ్రహ్మైక స్థితి, జీవుడిని బ్రహ్మంగా తెలుసుకున్నాం. బ్రహ్మంలోంచే జీవుడిగా వచ్చింది ఒక ఆటగా. మళ్ళా జీవ లక్షణాలు లేకుండా చేసుకోవాలి, అది మన యొక్క ఉద్దేశం. ఈ రోజు నుంచి వినాయక చవితి ఇలా ప్రతిజ్ఞ చేసుకుని అమ్మలో నాకు 24 గంటలు నా గోల్ జీవన్ముక్తి, నా గోల్ జన్మరాహిత్యం, నా గోల్ విదేహముక్తి, ఇదే నా గోల్ అనుకుంటా నేను చిన్నప్పటి నుంచి ఇలాగే బతికాను. ఎన్నెన్నో జన్మలు ఎత్తాం, ఎన్నో జన్మలు ఎత్తాలి కదా. ఆ జన్మలు గొడవ లేకుండా చేసుకోవచ్చు కదా. మళ్ళీ పుట్టి మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చి ఈ అంత రోజున ఎంత కదా. ఎన్నో జన్మలు లేకుండా మనం చేసుకోవాలి. సో ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవాలి. అందులో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మన జన్మ గురించి మనకు తెలియదు. లేకపోతే వాళ్ళ మాటలో మన మోహంలో పడిపోతాం. నేను లోకాభిరామేణ అయ్యి ఎంతో ఇష్టపడి తప్పదన్నట్టు ఏదో అలా కూర్చున్నాను. నేను నా లోపల నా ఎరుపుతోటే ఉండేది. అందరూ మనవాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చేస్తే కరెక్టే, చెయ్యాలి, మంచిదే. అందరూ నేనే అంత, నేను లేని చోటు. కానీ దేహం పనులు అయితే వారికి తెలుస్తుంది. కానీ బ్రహ్మం గురించి చెప్పినా ఏంటమ్మా, అందు గురించి తపన ఉన్న వాళ్ళకే బ్రహ్మజ్ఞానం తెలియజేయండి. అమ్మలో మనకి ఎందుకమ్మా వాదనిష్టాలు ఇవన్నీ, వారితోటి అనవసరంగా బ్రహ్మ వాదన అయ్యి నమ్మకం లేని వారితోటి వాదించలేము. తప్పు లేని చోట మనకెత్తుకు తలంచడం ఉన్నదంతా బ్రహ్మే అని మనకు తెలుసు. మనం తప్పు చేయట్లేదు, పరమాత్మ మిగులుతున్నాం. కానీ వారికి మనం మాట్లాడకపోయినా, ఆరిలాగా నవ్వకపోయినా, ఆరికి భావనలో ఉండొచ్చు. వారి భావన ఆరిది, నా టైంనే వేస్ట్ చేస్తాను. నా జీవితానికి వచ్చిన పని నేను చేసుకోకుండా, నా జన్మరాహిత్యం నేను చేసుకోకుండా నేను ఏ శకం ఉండను. నా గురించి నేను చూసుకోవాలి తప్పించి మీ అందరి గురించి నేనేం చెప్తాను, మీకు మీరు చేసుకోవాలి. కానీ అందరూ మనవాళ్ళేని కరెక్టే. అందరూ సృష్టిలో మనం అందరూ విశ్వమంతా మనమే, రైటే.